హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసే టిప్స్తో పాటించి చేస్తే చికెన్ పకోడీ అనేది బయట క్రిస్పీగా, పీస్ అనేది లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ చికెన్ వచ్చేసి అయితే వెయిట్లో 1/2 kg వరకు అయితే చికెన్ అనేది ఉంటుంది. మనకి పీస్ అనేది పెద్దగా లేకుండా ఈ విధంగా చిన్నగా పీస్ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు, కొంచెం అంతా కొత్తిమీరాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి తీసుకునేవి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మనం వేసిన స్పైసెస్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో మీకు ఇక్కడ ఏంటంటే కార్న్ఫ్లోర్ లేదు అని అన్న వాళ్ళైతే మైదా పిండి యూజ్ చేసినా బాగానే ఉంటుందన్నమాట. సో లేదన్న వాళ్ళైతే మైదా పిండి వేసుకోండి. ఖచ్చితంగా బియ్యం పిండి వేస్తేనే క్రిస్పీగా వస్తాయండి. బియ్యం పిండి ఖచ్చితంగా వేయాలి. అలాగే కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం వేసిన స్పైస్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం డ్రైగా ఉంది చికెన్ అని చెప్పేసి అయితే నేను ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే పీసెస్కి పట్టిస్తున్నాను, ఆ పిండి కానీ ఆ మసాలాస్ కానీ. సో ఈ విధంగా కలిపిన చికెన్ అయితే మీకు వీలైతే గంట సేపు అయినా కానీ మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడనైతే ఒక 40 minutes వరకు అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేయించినాను. చికెన్కి అయితే ఎంత మంచిగా మసాలా పడితే టేస్ట్ అనేది పకోడా టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చూడండి 40 minutes తర్వాతకైతే ఈ విధంగా ఉంది చికెను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతకి చికెన్ పకోడీలు వేసుకోవడమే. సో ఇక్కడ చికెన్ ఏంటంటే ముద్దలు ముద్దలుగా వేయకండి, అట్లా వేస్తే అతికి చికెన్ అనేది అంత క్రిస్పీగా కాలదన్నట్టు. సో ఏ పీస్కి ఆ పీస్ వేసుకొని 2 పక్కల కాలేటట్టు మంచిగా వేయించుకోవాలి. పకోడీ కలర్ అనేది చేంజ్ అయ్యేలాగా చూసుకోండి. మంచిగా మనకి కలర్ చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తుంది కదా, అప్పుడు ఆయిల్లోకి వెళ్ళి తీసేస్తే సరిపోతుందన్నమాట. సో చూసినట్టయితే ఈ విధంగా కలర్ ఉండాలి. మనం వేసిన కరివేపాకు కానీ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా ఆయిల్లోకి తీసిన తర్వాతకి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. నెక్స్ట్ మిగిలిన చికెన్ని కూడా ఈ విధంగానే వేసుకోండి. నేను ఇక్కడ చూస్తున్నట్టయితే ఏ పీసెస్కి ఆ పీసెసే వేస్తున్నాను కాబట్టి పీసెస్ అనేవి అతుక్కోకుండా మంచిగా క్రిస్పీగా కాలుతున్నాయి. ఇట్లా ఈ విధంగా కాలిన తర్వాతకి సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళైతే ఫిదా అవుతారన్నమాట ఈ చికెన్ పకోడాకి. సో చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఏదైనా బాగుంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.